వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలతో మనకు జీవితానికి కావాల్సిన ప్రతిదాన్ని ఆయన సమకూరుస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, ఆయనని మనం విశ్వసించి నమ్మి ఆయనను పొందుకొని ఈ యొక్క భూలోకంలో ఉండే అంత మటుకి అంటే అది చాలా కష్టం. ఎందుకో తెలుసా? పౌలు భక్తుడు ఎంత చక్కగా చెప్తుండో చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. హల్లెలూయా. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. ఒకవేళ క్రీస్తు చనిపోయినను నమ్మకపోతే ఏంటి? నీ పాపాలన్నీ అట్టే పెట్టుకొని ఉన్నట్టు. ఆయన ఏం చేసిండు? ఆయన ప్రేమలో మనల్ని ముద్రించి ఆయన ప్రతి మన పాపాన్ని తొలగించిండు, ఆయన రక్తం ఇచ్చి కదా. దేవుడికి స్తోత్రం. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారందరూను క్రీస్తునందు నిద్రించిన వారును నశించింది. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. ఇప్పటి మట్టుకే ఒక ఆరోగ్యం కోసం, ఒక డబ్బుల కోసం, ఒక ఇల్లు కోసం, ఒక కారు కోసం, ఒక దీని కోసం, ఒక దాని కోసం, వాటి కోసమే ఒకవేళ మనం క్రీస్తుని గనక నమ్మినట్లయితే మనంత దౌర్భాగ్యులు ఎవ్వరు లేరంట. ఎందుకో తెలుసా? దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన గనక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగిన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితానికి ఆశీర్వాదకరంగా ఆయన సమస్తం చేయడానికి ఎన్ని గొప్ప ఆధిక్యతలతో, మేళ్లతో మనకు జీవితానికి అవసరమైన ప్రతిదాన్ని ఆయన మహిమలో మనల్ని భద్రపరిచిండు. దేవుడికి మహిమ కలుగుగాక. ఇప్పటికీ ఈ భూలోకంకే కాదట, పరలోక సంబంధం, పరలోక వాసులం, భూమి మీద జీవించే జీవితం ఆయన మనకు ఉచితముగా అనుగ్రహించండి. దేవుడికి స్తోత్రం. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. తండ్రి యేసునికి వందనాలు స్తోత్రాలు. ప్రభా, బిడ్డలను దీవించి ఆశ్రయించు, కృప దయచేని ధన్యత నీవు నీ మహిమతో నడిపించు. ప్రభా, నేను విశ్వసించి నమ్మి పొందుకునే సామర్థ్యత బిడ్డలకు దయచేయి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.